ఈ దినవాక్య ధ్యానాంశము వాగ్దానము చేసినవాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందము. విశ్వాస వీరుల పట్టికలో శారా పేరు కూడా వ్రాయబడి ఉన్నది. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకుని గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. ఒక సందర్భమున శారా నవ్వెను అని బైబిలు గ్రంథమందు రాయబడి ఉన్నది గనక అబ్రహాము వలె శారా నమ్మలేదని తలంచుట సహజం. అయితే హెబ్రీ గ్రంథకర్త ద్వారా మన సందేహము నివృత్తి చేయబడినది. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని శారా నమ్మిన పక్షమున ఎందుకు హగరను తన భర్తకు భార్యగా ఇచ్చినను ప్రశ్న మన హృదయములో పుట్టుచున్నది. విశ్వసించువాడు కలవరపరడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16 అను సత్యమును అనుసరించుటలో శారా తప్పిపోయిను. నేడు మనము కూడా ప్రభువునందు విశ్వాసముంచుచున్నాం. అదే సమయమున కలవరపడుచూ ఉన్నాం. ప్రతివాని హృదయములో విశ్వాసము అవిశ్వాసమును రెండు శక్తులు క్రియ చేయుచున్నవి. మొదటిది ఆత్మ సంబంధమైనది, రెండవది శరీర సంబంధమైనది. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానము. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. వినుట వలన అనగా క్రీస్తును గూర్చిన వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగుచున్నది. లోకుల మాటలు వినుట వలన అవిశ్వాసము పుట్టుచున్నది. ఇది నిజము. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి ఇలాగూ చదువుచూ ఉన్నాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 వచనం 21 వచనం చూస్తున్నాం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. 2 కొరింథీ పత్రిక 1:20. మూల భాషలో అవును ఆమెన్ అని ఉన్నది. తెలుగు తర్జమాలో ఆమెన్ అనున్నది నిశ్చయములై ఉన్నవి అని అనువదించబడినది. తిరిగి జన్మించుటను గూర్చి బోధించిన ప్రభు దానిని విశదపరిచెను. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించువారు దేవుని రాజ్యములోనికి ప్రవేశించెదరు. యోహాను 3:5. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38-39 వచనాలు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును చెందును. దేవుడు ఈ దిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.